వంటి విషయం తేల్చుకోవాలి. సంక్షేమ పథకాలు అనేటటువంటిది అనవసరమని ప్రభుత్వం చెప్తుందా? ప్రజలు అది కోరుకోవట్లేదని చెప్తుందా? చెప్పేసేమనండి, ప్రజలు తేల్చుకుంటారు కదా. లేదు అవసరమే అంటుందా? మరి అది తప్పని ఎందుకు చెప్పాం? దానివల్ల రాష్ట్ర నాశనం అయిపోతుందని ఎందుకు చెప్పాం? కాబట్టి ఈ చర్చ ఎప్పుడు నడుస్తుంది. ప్రస్తుతం నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది ఒకటే, తను మారి తీరాలి, తను అందరినీ కలుపుకెళ్ళాలా. జనానికి సంబంధించిన సమస్య లేదు, అదేదో వీకెండ్లో బెంగళూరు వెళ్ళి 2-3 రోజులు ఎంజాయ్ చేసి వద్దాం. చంద్రబాబు కూడా చేశారు, కానీ హైదరాబాద్ నుంచి కూడా రివ్యూ చేసేవాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి అంటే మీడియా డ్రామటైజేషన్ అనేది జగన్మోహన్ రెడ్డికి చేత కావాలి. నేను చెయ్యను, నా విధానం ఇదే అనుకుంటే కనుక జనాల విధానం అట్లాగే. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓకే నిజంగా 2027లోనే 28లోనే కనుక ఎన్నికలు వచ్చేస్తే, అంటే కేంద్రం జమిలీ ఎన్నికలకి ఎలాగే ఫిక్స్ అయిపోయింది కాబట్టి వచ్చేస్తే ఒకవేళ ఒక రకంగా 5 ఏళ్ళ టైం తగ్గిపోయినట్టే ఆంధ్రప్రదేశ్కి. అది వైసీపీకి మంచిదా, లాభమా, నష్టమా? అదే చెప్పేది. ఈ లోపు వీళ్ళు ఈ ప్రభుత్వం చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రభుత్వం అద్భుతంగా చేసింది అనుకోండి, ఈ లోపు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా చేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చచ్చి చేయడం ఎంత చేసినా గెలవడం కష్టం. అదే ఈ ప్రభుత్వం ఎక్స్పెక్టేషన్లకు అనుగుణంగా చేయలేదు అనుకోండి, ముందొస్తే ఎన్నికలు వీళ్ళకి తొందరగా అధికారాన్ని కోల్పోయినట్టు అవుతుంది. అంటే వీళ్ళు కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి కదా, వైసీపీ కూడా అధికార పక్షం లోపాలను ఎత్తి చూపించే చేస్తూనే ఉన్నాడుగా. వారానికి మధ్యన ఇదివరకటి రోజుల్లో ప్రెస్ ముందుకు రానోడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీడియా ప్రెస్ సమాధానం కూడా చెప్తున్నారు. నడుస్తుంది, మారుతుంది. ఆ మార్పులో మంచో చెడు తేలుద్ది. మార్పు మొదలైంది, అది ఆశించినంత కాదు, చాలా మారాలి. ఇంకా ఇప్పుడు నాయకులు వెళ్ళిపోతున్న వాళ్ళతో మాట్లాడేటటువంటి తీరు పద్దాక అందుబాటులో ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే సినిమాల్లో చూపెట్టేటటువంటి అది ఉంటుంది చూడండి, అర్ధరాత్రి పూట భోజనం ఆకలేస్తుందన్న అంటే గబక్కన తలుపు తెరిచి భోజనాలు ఎట్టే తరహాలో ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళాలి. ఒక రకంగా బాబు గారిలా రావాలేమో. బాబు గారు ఇప్పుడు ప్రతి సంక్షోభం